హాయ్ ఆల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు కేదార్‌నాథ్, మనాలి, లదాఖ్ రైడ్‌కంతా అరేంజ్ అయిపోయింది. సో, మేము ఇవే బైక్స్‌లోనే పోతుండేది. అడ్వెంచర్ నాది, హిమాలయన్ మా ఓన్‌ది. సో, రేపు పొద్దున్న ఈ బైక్స్ ఎత్తుకుపోయి రైల్వే స్టేషన్‌లో వదిలేసి అక్కడి నుంచి పార్సల్ చేయాలి చండీగఢ్‌కి. మా వోడు ఇప్పుడు యావదో వీడియోలో చూసినంట ఫాగ్ లైట్స్ వేసుకొని పోతే అక్కడ అలో లేదు. లోకల్స్ పగలగొట్టేస్తారు. పోలీసోళ్ళు పెనాల్టీ ఏస్తారు అని. అది రైటో రాంగో తెలుసుకుందామంటే టైం లేదు ఇప్పుడు. సో మాకు ఇప్పుడు ఒక డౌట్ మొదలయ్యా. ఫాగ్ లైట్స్తోనే వెళ్ళేదా లేకుంటే ఫాగ్ లైట్స్ రిమూవ్ చేసి వెళ్ళేదా అని. నేను మా ఓన్తో అన్నా ఇప్పుడు మనకు అంత టైం లేదురా మొర్రో తీసేద్దాము, ఎలా ఊరికే ఆ డౌట్లతో వెళ్ళేది అని. లేదు లేదు, అక్కడ హైవేస్లో మనం ఏమన్నా నైట్ రైడ్ ఏమన్నా చేయాల్సి వస్తే చాలా కష్టమైపోతుంది, ఫాగ్ లైట్లు ఇంపార్టెంట్ అన్నాడు. నేను ఇంతకుముందు నా బైక్కి లదాఖ్ ట్రిప్ కోసము ఫాగ్ లైట్లు ఇన్స్టాల్ చేసుకోవడానికి చిన్న బాధలు పడలేదు. ఎందుకంటే ఫాగ్ లైట్లు ఇన్స్టాల్ చేయడానికి ఈ ప్రాపర్గా ప్లేసే లేదు ఈ అడ్వెంచర్ బైక్కి. సో ఏడాడో తిరిగి అది కాలేదు ఫిట్ చేసేదానికి. సో నేను వెల్డింగ్ షాప్కి వెళ్ళి ఈ పీసులు రెండు కట్ చేపించి హెడ్ లైట్ పక్కన ఇన్స్టాల్ చేపించా. అవే ఈ ఎక్స్ట్రా పీసెస్. నేను ఆ పక్క ఈ పక్క ఇవి ఇన్స్టాల్ చేపించి దీంట్లకి నేను ఫాగ్ లైట్లు ఫిట్ చేపించా. సో ఇక్కడ వరకు అంతా బాగుంది. ఇక్కడ మళ్ళీ మొదలైనాకి. ఎందుకంటే లైట్స్ ఆన్ చేస్తే ఫోకస్ వర్టికల్గా వస్తుంది, అది హారిజాంటల్గా ఉండాలి. అంటే ఫోకస్ నిలుపుటగా వస్తుంది, అడ్డంగా రావాలి. ఇది ఎందుకంటే ఆ క్లాంపులు పైకి వచ్చేలా ఇన్స్టాల్ చేయాలంట. సో నేను మళ్ళీ వెల్డింగ్ షాప్కి వెళ్ళి ఆ క్లాంప్లో పైకి ఫిట్ అయ్యేలాగా రెండు ఎక్స్ట్రా పీసెస్ చేపించి ఇక్కడ ఇన్స్టాల్ చేయించా. సరే, ఇప్పుడు ఇన్ని బాధలు పడి ఫాగ్ లైట్లు ఇన్స్టాల్ చేయించి ఇప్పుడు తీరా తీసేయాలా? వద్దు. ప్లాన్ వచ్చేసి వైర్ కనెక్టర్స్. ఈ వైర్ని కట్ చేసి స్ప్లిట్ చేసి మెయిల్ అండ్ ఫీమేల్ కనెక్టర్స్ని కనెక్ట్ చేసుకోవడం. ఆ కనెక్టర్స్ మేము ఆన్లైన్లో చెక్ చేసి ఒక 2-3 డేస్లో డెలివరీ అవుతుంది. అది మాకు వర్కౌట్ కాదు. లోకల్ షాప్స్కి వెళ్ళి చూసాము, వాళ్ళు డైరెక్ట్ జేసీ రోడ్కి వెళ్ళాలి అన్నారు. చూస్తే వర్షం పడుతుంది, ఇక్కడంతా అయ్యాలని చెప్పేసి కేఆర్పురంకి వెళ్ళి ట్రై చేస్తే కొత్తవేమో దొరకలేదు, కానీ యూజ్డ్ వన్స్ దొరికాయి. అవే ఈ కనెక్టర్స్. సో మేమే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఈ యూజ్డ్ వన్స్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేదొద్దు, ఏమన్నా అయితే వైరింగ్ దొబ్బేస్తుందని పెట్రోల్లో వాష్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నాము. సో ఇక్కడి నుంచి పైప్ డిస్కనెక్ట్ చేసి ట్యాంక్ నుంచి పెట్రోల్ గ్లాస్ లేక్ పట్టుకుందాం అనుకున్నాము. నాట్ షూర్, ఆ పెట్రోల్ అంతా ఆ బ్యాక్ నుంచి ఫ్లో అయిపోయింది. ఆ బ్యాక్ సైడ్ నుంచినే పెట్రోల్ పట్టుకొని ఇవన్నీ వాష్ చేసుకొని ఇన్స్టాలేషన్ మొదలెట్టాము. ఇదే ఆ ఫాగ్ లైట్ వైరు. మేము దీన్ని సెంటర్ కట్ చేసుకొని పైన పక్క మెయిల్ కనెక్టర్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇది పర్మనెంట్ ఫిక్స్, బైక్ వైరింగ్ నుంచి వచ్చింటుంది. ఇది ప్రతిసారి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది దిగువ పక్క ఫాగ్ లైట్ కనెక్ట్ అయ్యే వైర్ ఇది. దీనికి మేము ఫీమేల్ కనెక్టర్ని కనెక్ట్ చేసుకున్నాము. ఇట్లా చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలి అప్పుడు ఫాగ్ లైట్ ఫిట్ చేసుకొని ఇది ప్లగ్ ఇన్ చేస్తే లైట్ వస్తుంది. మనకి ఎప్పుడు అవసరం లేదో డే టైంలో మనకు అవసరం లేదనుకుంటా. సో అప్పుడు జస్ట్ ఇది ప్లగ్ అవుట్ చేసుకొని ఫాగ్ లైట్ని రిమూవ్ చేసి బ్యాగ్లోకి వేసుకుంటే అయిపో. అదే తర ఈ పక్క. సో పైన మాత్రము మేల్ కనెక్టర్ని ఇన్స్టాల్ చేసి నీట్గా టేప్ వేసి, ఎందుకంటే ఇది పర్మనెంట్ ఫిక్స్, ఇది మనం ఓపెన్ చేసే పనిలే ఎప్పుడు కూడా. 2 సైడ్స్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఆన్ చేస్తే కరెక్ట్గా వర్క్ అవుతాండి. ఇప్పుడు మాకు లోకల్స్తోనూ ప్రాబ్లం ఉండలేదు, పోలీస్ వాళ్ళతోనూ ప్రాబ్లం ఉండలేదు ఇప్పుడు. ఈ ఫాగ్ లైట్స్ని నైట్ కూడా మాకు రియల్లీ నీడెడ్ ఉంటేనే యూస్ చేస్తాము, ఎందుకంటే మేము ఆపోజిట్ వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయకూడదు. సో అదే తర మనోని హిమాలయన్ కూడా కనెక్ట్ చేసుకొని టేప్ నీట్గా అప్లై చేసుకున్నాము. ఇవే కనెక్టర్లు మనకు కావాల్సినప్పుడు ప్లగ్ ఇన్ చేసుకొని, మనకు అవసరం లేనప్పుడు ప్లగ్ అవుట్ చేసుకుంటే ఈ ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం మేము లదాఖ్కి. మాకు తెలియదు సిచ్యువేషన్ అక్కడ ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని, బట్ యాజ్ ఎ సేఫర్ సైడ్ ఈ ప్లాన్ ఓకే. సో 2 బైక్స్కి ఆ కనెక్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయినాయి. సో ఇది రిజల్ట్. మేమైతే ఇప్పుడు 2 బైక్స్ నుంచి ఆ ఫాగ్ లైట్స్ అనేది డిస్మెంటల్ చేసేసి
చండీగఢ్ నుంచి మేము ఎప్పుడు రైడ్ చేస్తామో అప్పుడు నైట్ ఏమన్నా రైడ్ చేసేట్లుగుంటే మళ్ళీ కనెక్ట్ చేసుకుంటాము. ఫైనల్‌గా ఫాగ్ లైట్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడం లీగల్ ఆర్ ఇల్లీగల్? సో నేను ఒక డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్ యూ కెన్ గో త్రూ దట్ లింక్. నేను ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.